సిలువ ఎప్పుడు తను తీసుకోదు, ఇచ్చేస్తుంది. దాన్నే ప్రేమ అంట. ప్రేమలో ఎప్పుడు రిసెప్షన్ ఉండదు. ఏముంటుంది? సాక్రిఫైస్, త్యాగం ఉంటుంది. యేసు ప్రభువు మొదట మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు ఇచ్చి వేసినాడు. ఇప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఇచ్చేస్తాడు. మరి మన సంగతి ఏంటి? మనం సమయం ఇవ్వాలన్నా కష్టం, మన తలాంతులైనా కష్టం, మనకున్న వనరులైనా కష్టం. కొంతమంది అలాగే పెట్టుకొని ఉంటారు. అన్నీ వాళ్ళకి ఇచ్చిన తలాంతులు, కృపావరాలు, ఈవులు అన్నీ అలాగే పెట్టుకొని ఉండి ఏమైతే మురిగిపోద్ది, కంపు వస్తుంది, అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి, కానీ చివరికి అనర్థానికి దారి తీస్తుంది. చాలామంది విశ్వాసులు దైవ భయం లేకుండా ఉండటానికి కారణం, దేవుని ఆశీర్వాదం లేకుండా ఉండటానికి కారణం, వారు ఇయటానికి ముందుకు రావడం లేదు.